show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Zabardast show ante Zabardast judges. So let's call upon our first Zabardast judge, Nag Babu garu. ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చి గబ్బర్ సింగ్ లాంటి జబర్దస్త్ సినిమాతో దూసుకెళ్తున్న జబర్దస్త్ డైరెక్టర్ హరిశంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ హిమ్. Ladies and gentlemen, boys and girls and all the fans, it's the Power King and we call him Gabbar Singh. Welcome to Jabardast Show, Harish. The young and dynamic director. Zabardast director. And you are our special judge today. ఏ ముహూర్తాన ఈ షోకి జబర్దస్త్ అని పెట్టారు, ఆ రోజు నుంచి టాక్ అలాగే జబర్దస్త్ గానే ఉంది. అండ్ సౌత్ ఇండియాస్ #1 షో. చాలా మందికి మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ పోవడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక సోషల్, ఒక సామాజిక సేవ లాంటిది అట్లా కనిపిస్తుంది. ఎక్కువసేపు నన్నే ఫోకస్ చేస్తున్న, త్వరగా షో స్టార్ట్ చేద్దాం. నాగబాబు గారితో మీ షో అని నాకు ఫోన్ కాల్ రాగానే డేట్ ఎప్పుడు అడిగాను. థ్యాంక్ యూ. హౌ టు స్పెండ్ టైమ్ విత్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ హరీష్. చాలా చిన్నోడి నువ్వు. థ్యాంక్ యూ సార్. నీకు మినిమం ఇంకొక 25 ఏళ్ల కెరీర్ ఉంది. సూపర్ డూపర్ హిట్లు కొడతావు. తదాస్తు. Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది యుద్ధం. అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి ఎనస్టీ. హలో హలో బ్రదర్స్, హలో పబ్లిక్, హలో సార్ శంకర్ గారు, నమస్కారం. నాగబాబు గారు, బ్రహ్మాండం. మహాభారతం అంటే మీకు తెలుసా? మీరు ఎప్పుడు చూసిండ్రు? నేను మీకు చూపిస్తాను. యాక్చువల్ గా మహాభారతం అంటే హాయ్ హలో నమస్తే సత్శ్రీకాల్ సలాం వాలేకుం, వెల్కమ్ టు బ్యూటిఫుల్ మహాసంగ్రామ. మహాసంగ్రామంలో సార్ సంగ్రామం అని ఎందుకు పెట్టారంటే ఆ యుద్ధం అనేది ఏదో ఒక గ్రామంలో జరిగింది, సమ్ గ్రామం. అందుకని దాన్ని ఎలా చెప్పాలో తెలియక సంగ్రామం అని పెట్టేశారు. హలో సార్, హలో 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 చెప్పండి. ఎవరు మీరు? భీష్ముణ్ణి. ఓ అదేంటి ఇక్కడ పడుకున్నారు? మీ పేరేంటి? నా పేరు అర్జున్. మన అల్లు అర్జున్ గారి మూవీ ఉంది కదా, రేస్ గురం, ఆ 2 టికెట్లు ఇప్పించావా ప్లీజ్? అది నీకెందుకు? అది నీకెందుకంట? చూసి చచ్చిపోతామని. చాలు చాలు, నీ సాగు ఇప్పుడు చూపిస్తా నీకు. నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు? బయట ఎండగా ఉంది కదా, ఇక్కడ చక్కగా ఏసీ ఉంది ఫ్లోర్ లో, చక్కగా రెస్ట్ తీసుకుందాం వచ్చాను అనమాట. నీకంటూ ఒక రూమ్ ఇచ్చారు, కాస్ట్యూమ్ రూమ్, అక్కడికి వెళ్ళి పడుకో. భయ్యా భయ్యా ప్లీజ్. ఈ ప్రపంచంలో నాకు తెలిసి మహాభారతం యుద్ధం అనేది చాలా అద్భుతమైన యుద్ధం అండి. ఈ యుద్ధం అనేది దగ్గర దగ్గర ఒక 18 రోజులు జరిగింది సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఫైటింగ్ ఎఫెక్ట్స్. సో అది కూడా మీకు నేను చూపిస్తాను. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఈ యుద్ధం ఎవరెవరు మధ్య కొట్లాడుకున్నారు? ఒక అన్యాయానికి న్యాయానికి మధ్య, ఒక అధర్మానికి ధర్మానికి మధ్య. అంతే తెలుసు డైలాగులు. తర్వాత వచ్చేసి ఈ యుద్ధంలో నేను ఈరోజు అర్జునుడిని. ఈ రోజు ఒకటి సావు మీ కళ్ళ ముందు జరుగుతుంది. వాడే దుర్యోధనుడు. ఎప్పుడు యుద్ధానికి వచ్చినా నేనే మొదటి వస్తాను, వాడు మాత్రం నాడు దుర్యోధన దుర్యోధన. వచ్చాను అర్జున. యుద్ధానికి వచ్చావు, పెళ్లికి వచ్చారు? యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సిద్ధం. చాలా స్మార్ట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఆ యుద్ధం ఎలా స్టార్ట్ చేస్తున్నాం మనం? యుద్ధం బ్రహ్మాండంగా స్టార్ట్ చేద్దాం. నీకు ఇంకో కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ యుద్ధంలో నువ్వు 18వ రోజు చచ్చిపోతున్నావు. 18వ రోజు? ఎస్. నేనే నిన్ను చంపబోతున్నాను. నువ్వు చంపబోతున్నావు? నేను చచ్చిపోతున్నా. ఓకే స్టార్ట్. 1 సెకండ్ ఉండు. ఓహో, ఇది మొదటి రోజు. ఇది మొదటి రోజు. కాచుకో కాచుకో అర్జున. దుర్యోధన. అర్జున ఎన్నిసార్లు చెప్తావురా? నా మొదటి అస్త్రం ఇప్పుడు శ్లోకంతో స్టార్ట్ చేసేద్దాం. చెయ్యి. నీ పాద పృత్తుల చడతేలకుంటున్న పాలు తాగకుంజను తాలుతుంటి. ఆహా సూపర్. తర్వాత నీ పాద పృత్తుల తడకేలకుంటున్న పాలు తాకనుంజను తాలుతుంటి. బాగుంది. నీ పాద పృత్తుల
కడకేల కుంతుల పాదుతాల తుంగెను తాలుతుంటి ఏంటి మా నాన్నగారికి ముందే చెప్పాను యుద్ధానికి వెళ్ళొద్దు పాటలు పద్యాలు పాడిస్తారని. ఫస్ట్ రోజు పద్యాలేరా ఆ, ఇంకా చాలా కళలు ఉన్నాయి. ఈ కళలన్నీ అయిపోయిన తర్వాత బాణ కళ. వామ్మో 3:30 అయిందిరా, 6 o'clock అయితే బంధు. కళ్ళు మూసుకో. మూసుకున్నాను మూసుకొని తిరమని లేదు, మూసుకో. మూసుకున్నాను. 6 అయిందిరా. రెడీ తెరచినామాసేయు తంబోని దేయుం దావాయో. అర్థం ఏంటి? ఎంఎం కీరవాణి గారు ఉన్నాడు మైనా సినిమాలో అద్భుతమైన పాట స్టార్టింగ్ ఆయన ఇదే కొట్టారు. 6 అయిపోయింది బంధు. బందా అమ్మో మళ్ళీ మొదలైంది. అర్జున దుర్యోధన అర్జున ఒక్క నిమిషం ఉండు. 3వ రోజు. 2 మాకు ఇది 3వ రోజు, 2 రోజులు పడుకున్నాం. ఓసారి 7వ రోజు. దుర్యోధన అర్జున దుర్యోధన అప్పుడే 7వ రోజు వచ్చేసింది కదా. 7వ రోజు వచ్చి 4 రోజులు దున్నపట్లో పడుకున్నావు. రెడీ ఇప్పుడు నీలో ఉన్న ప్రతిభ కళని నేను చూద్దాం అనుకుంటున్నా. తప్పకుండా కబడ్డీ కబడ్డీ ఆడదాం. కబడ్డీ కబడ్డీ. నువ్వు ఒకవేళ గెలిస్తే నా రాజ్యం మొత్తం నీకు రాసిస్తాను. ఓకే నేను గెలిస్తే నా 99 తమ్ముళ్ళనంతా నీకు ఇచ్చేస్తాను. పళ్ళు రాలిపోతాయి. మొత్తం ఆస్తంతా కొట్టేసి ఒక్కరిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నావరా? అవును, నాకు అర్థం కాలేదు. యుద్ధానికి వచ్చేప్పుడు నువ్వు ఒక్కడి వచ్చేవింటరా 99 మంది ఏరి? అంటే మా నాన్న పర్మిషన్ లేదు. భూమి మీదకి రావడానికి వచ్చిన పర్మిషన్ యుద్ధానికి రావడానికి ఏంటి నష్టం? అర్జున దుర్యోధన సిద్ధమా? సిద్ధం. అర్జున 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 టైం ప్లీజ్. అంటే అంటే ఆగిపోమని టైం ప్లీజ్. రెడీ 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 రెడీ. రెడీ. దుర్యోధన 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 దుర్యోధన. అద్భుతంగా ధైర్యం రేష్మి. నువ్వంతా తొండి ఆడుతున్నా నాకు అర్థమైపోయింది. తొండి లేదు గింటి లేదు, ఆరైంది పిచ్చి పిచ్చి చేసలేదు. పడుకో పడుకో పడుకోవాలా మళ్ళీ? పడుకో పడుకో. పొద్దునైంది పొద్దునైంది పొద్దునైంది. రెడీ అర్జున చెప్పు దుర్యోధన. ఈ రోజు ఎన్నో రోజు? 13వ రోజు. ఈ రోజు మన ఆట పోయే ఆట ఏంటి? పద్యాలాట. పద్యాలాట. yes absolutely you are right. ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు ఉప్పే కప్పు రంబు నక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జడవేరు. చూడ చూడ రుచుల జడవేరు పురుషులందు పుణ్య. అర్జున పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ముఖ్యంగా మా అన్నయ్య నాగబాబు గారు వేరయ్యా. విశ్వదాభిరామ వినుర అర్జున. ఇంత ఉండదురా, ఇదంతా ఎడిటింగ్ లో తీసేస్తారు. డైలాగ్ ఒకటి ఉంటుంది పో. చేత వెన్న ముద్ద అర్జున చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పొత్తు గట్టి. అర్జున ఉండొక్క నిమిషం. పొత్తు గట్టి ఎన్నిసార్లు కడతారు అర్జున? కృష్ణ నాది ఉంటుంది ఎడిటింగ్ లో. నాకు అర్థం కదనే. ఇప్పుడు టీమ్ లీడర్ నువ్వు అంటే మీది ఎడిటింగ్ లో ఉంచుతారు, మాదేం తీస్తారు నాకు అర్థం కాదు. అది యు ఆస్క్ టు ఎడిటర్. నీ పద్యం ఏంటి? చూకు చూకు రైలు వస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా పక్కకు పక్కకు జరగండి. చూకు చూకు రైలు వస్తుంది. మీ ఇంట్లో మీ అన్న ఇంకా మీ అమ్మ ఎవరున్నా పక్కకు పక్కకు జరగండి. ఆగినంక రేష్మి గారు మిమ్మల్ని ఆగినంక ఎక్కండి. జోజో పాప ఎడవకు. రేష్మి గారు జోజో పాప ఎడవకు. లడ్డు మిఠాయి మన జబర్దస్త్ లోని లడ్డు మిఠాయి తినిపిస్తా. చల్లని కాఫీ తాపిస్తా. కాఫీ చల్లగా ఉండదు, వేడిగా ఉండదు. ఎవరైనా నీకు నేర్పించింది? ఈ రోజు నీకు ఇంకొక అద్భుతం పద్యం ఎదులుతాను చూడు. గన్ను లాంటి కన్నులున్న
ఒప్పుకోను. ఏ ఇది సినిమా పాట కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని పాట. యుద్ధానికి వచ్చి రాత్రి ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు పాడితే నీకు లేదు కానీ నేను సినిమా పాట పాడితే వచ్చిందా? 13వ రోజు కూడా పద్యాలతోటే గోల్ అయిపోయింది. పడుకోరా పడుకో. అంటే నువ్వు పడుకోవా? నేను పడుకుంటున్నా, నాకు తెలిసి ఎప్పుడు పడుకోవాలి. ప్రతిరోజు ఒకే కోడి కూర్చుని దాన్ని తెచ్చుకోదా, చంపేసి తినేద్దాం. నీ తాట తీయడానికి ఇంద్రుడు నాకు అద్భుతమైన బాణాలు ఇస్తా అన్నాడు. ఇంద్రుడు నీకే కాదు నాకు కూడా ఉన్నాడు. డబల్ పోసా? జై ఇంద్ర. ఓ బాణం అప్పి. ఈ బాణం నీ తీట తీసే బాణం రా. ఉండు ఒక్క నిమిషం. జై ఎన్టీఆర్ బాణం. ఏం? మా వాళ్ళ మీదకే మీరు వచ్చారట. అర్జున నాకు ఒక బాణం అప్పి ఉము. అప్ప ఇంద్ర ఓ బాణం అప్పి తీసుకో. ఇది నాగబాణం. ఆహా ఓకే ఏయ్ 1 2 3 స్టార్ట్. చందమామ దిగి వచ్చేలోన ఇంటిలోన తలుపు మూసి దాచుకోన గుండెలోన ఈ గుండెలో చిగురి వచ్చిన అదిరిపోయే బాణం ఇస్తాడు నీకు. జై ఇంద్ర. ఇదే అద్భుతమైన బాణం. జై మెగా బాణమాయ నమః. గుర్రం బీడి ఉందా? ఏంటే గుర్రం బీడి ఉందా? గుర్రాకి గాడిదలకి బిడులు దొరకవు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు పవర్ఫుల్ బాణం వదులుతున్నాను. కృష్ణ బాణం వదులుకో. 1 2 3. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం చచ్చిపోవచ్చుగా. అర్జున దుర్యోధన నీ కోసం అద్భుతమైన బాణం రెడీగా ఉంది నా దగ్గర. ఇంద్రుడి దగ్గర బాణాలు అయిపోయినంటే చూశాను నేను. రెడీ. జై నారాయణమూర్తాయ నమః. అబ్బో ఏయ్! తమ్ముడు 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 బాగుంటుంది తమ్ముడు. అర్జున చచ్చిపోయి అదిరిపోయి ఉంటుంది తమ్ముడు. అర్జున బ్రహ్మాండంగా ఉంటుంది తమ్ముడు. అర్జున తమ్ముడు అర్జున ఇగో ఈ అద్భుతమైన షోకు వచ్చి తమ్ముడు అర్జున బ్రహ్మాండంగా ఉంటుంది తమ్ముడు. అర్జున తమ్ముడు అర్జున తమ్ముడు అర్జున చచ్చిపో తమ్ముడు చచ్చిపో. థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాజ్ యూజువల్ గా కంటెంట్ ఏదో పెట్టుకుంటావు, ఏదో మాయ చేసి మొత్తానికి స్కిట్ ని బ్రహ్మాండం చేస్తావు. ఐ ఎంజాయ్డ్ థరోలీ. చాలా బాగా చేసావు సుధాకర్, వెరీ నైస్. హరి గారు వెరీ గుడ్ అండి. అసలు ఇద్దరు ఇంతసేపు ఇంత లెంత్ ఉన్న స్కిట్ ఇద్దరే చేయడం అనేది సూపర్. ఒక్కో బాణంకి ఒక ఆర్టిస్ట్ రావడం కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ మధ్యలో డేస్ స్కిప్ చేయడం అని వెరీ గుడ్. మీ మోర్ దెన్ స్క్రిప్ట్ నాకు చెప్పిన మీ స్పాంటేనిటీ బాగా అనిపించింది. మీరు ఏఎన్ఆర్ ఇమిటేషన్, కృష్ణ గారి ఇమిటేషన్ చాలా బాగా చేస్తారు సుధాకర్ గారు. లాంగ్ వే టు గో. ప్లీజ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ ఇట్ మోర్. జబర్దస్త్ లో మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారు కదా, అయితే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు ఊరేసే ముందు ఖైదీల చివరి కోరికలు ఏంటో తెలుసుకోవడం కామన్, కానీ ఆ కోరికలు ఇలాంటివి అయితే అప్పుడే అసలైన ప్రాబ్లం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ and his team. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. జబర్దస్త్ అని నాకు నవ్వక తప్పదు. ఏంటండి అలా చూస్తున్నారు? నా పేరు తలారి, వీడికి ఈరోజు ఉరి. తెలుసు కదా, ఖైదీలు నేనే ఉరి తీస్తుంటాను. వీడి టైం అయిపోయింది.
బాబు బాబు టైం అయింది. 5 అయింది. బాబు నీకు పోయే టైం అయింది బాబు. సారీ. సారీ కదా, నీకు ఈరోజు ఉరి. సార్ మనం వెళ్తుంది షూటింగ్ కదండి, హ్యాంగింగ్. అయ్యావయ్యా, ఏ తాడేది ఇది మొత్తం చేసేయండి, తంపేయండి అర్జెంట్గా. సార్ మీరు జబర్దస్త్ లో సుడిగాలు సుధీర్ లాగా యాసిడ్ ఉన్నారు సార్. మీరు సుధీర్ లాస్ట్ ఉండడం ఎట్రా, సుడిగాలి సుధీర్నే. సార్ మీరు సుడిగాలు సుధీరా? అవును. ఏంటి సార్ మీకు ఈ ఉరిశిక్ష ఎందుకు పడింది సార్? ఏం చెప్తాను రా బాధలు. ఏమైంది సార్? బిల్ నాడర్ మీ బెంచ్ బేటా? ఇల్లే. కిల్లర్ వీరప్ప మీ క్లాస్ బేటా? తల్లే. సద్దా మూసా మీ రూమ్ బేటా? మరి ఏంటి సార్? శంకర్ గారి నా టీమ్మేట్. దరిద్ర ఎదరా నీచడా. తిడతావేంట్రా? శంకర టీమేట్ అన్నా రారా. రానా? రాబే. అమ్మ జీవితం. సార్ ఖైదీ రెడీ, రావాలి మీరు. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. పద్ధతి కాదు ఇది. ఎంత ఎవరిది? సాంగ్ మీద డాన్స్ మీద వేయాలి సార్. మరి మీరే చేస్తున్నారు. నువ్వెవరు నువ్వు? నేను తలారింది సార్. తలారిపోయింది కదా, నాకేం చెప్పు నువ్వు. తలారిందంటే కాదు సార్, మరి? తలారింది. మరి ఈడేమిటి? సార్ ఇతను సుడిగాల్ సుధీర్ అని జబర్దస్త్ లో పెద్ద మంచి కమెడియన్ ఫీల్ అవుతుంటాడు సార్. ఇడు మరి ఉరి తీయడానికి ఎంత ముందు గిడికి ఒక పావుగంటుంది సార్. అప్పుడే సరే, మరి ఒక పంచి మరి చెకప్ చేయించు, డాక్టర్ చెకప్. చెకప్ చేయించాను సార్. ఎవరు ఏమన్నారు డాక్టర్? 5 నెలలట. ఎవరికి ఈడికి? ఈడికి కదండి మావిడికి. మరి మీ ఆవిడ గురించి ఎవరు అడగలేక తప్పది. నువ్వు నాటకంగా మాట్లాడి కోపం వచ్చింది. మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అందుకనే. సరే డాక్టర్ పిలిపి చెకప్ చేసి. లేడీ డాక్టర్ రావాలండి. చెక్ చేయండి. చెక్ చేయి, ఎలా ఉంది చూడు ఒకసారి. మంచి మూడ్ లో ఉన్నాడు సార్. ఆడికి 3 నిమిషం తెలుసులే, ఆడు అడిగిపోతుంది ఇప్పుడు. సరే షుగర్ ఎంత చూడు ఒకసారి అర్జెంట్గా. మార్కెట్ లో 45 రూపాయలు కిలో సార్. చూడు ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది సార్. మరి అది ముందే ఆడ చెప్పడానికి. సరే ఇప్పుడు పల్సర్ రేట్ ఎంత చూడు. ఏది 120 cc సార్ లేదా 150 cc? పల్సర్ రేట్ అడిగాను నేను. సారీ సార్. సరే బీపీ ఎంత చెక్ చేయి. 120/80 సార్. ఎవరు చెప్పారు సార్ 120 అని? బయట బెటర్ స్పైట్ 150 రూపాయలు క్వార్టర్. రే బీపీ అయితే బ్లడ్ స్పైట్ కాదు రే. ఓ బ్యాక్ వైపు 200 సార్ క్వార్టర్. నాకు తెలుసు సార్. బ్లడ్ ప్రెషర్ బానే ఉంది సార్. బానే ఉంది. సరే మరి ఇప్పుడు వీటి తీసుకు ఒకసారి ఆఖరి కోరిక ఎదురు కోరేసుకునే బుద్ధు మరి ఎదురు ప్రార్థన చేసుకో దేవుడిని వెళ్ళి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. 2 నిమిషాలు టైం ఉంది. ఎక్కడికి? పక్క వీధిలో ఆనేస్తాం గుడి సార్, వచ్చి చేసుకొని వస్తాను. ఒక 5 రోజులు టైం ఇస్తే తిరుమలకి వెళ్ళి గుడి చేసుకుంటే దేవుని ప్రార్థించుకో. ఇక్కడే నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అయిపోయింది కదా. కానీ ఇంకొక దైవం ఉంది సార్, ఎందుకు సార్ కంగారు పడతారు? పద్ధతి కాదు ఇది. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అయిపోయింది కదా, వేసి ఊరేసి. ఏంటిది? వినాయకుడు ఉన్నారు సార్. ఎన్ని పనులు వేసుకుంటే నువ్వు కచేరీలాగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్. కానీ తొందరకండి. జయ జయ సుభద్ర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. అయిపోయింది ఊరేసి ఏంటి సార్, ఎలాగ 5 నిమిషాలు ఊరి తీసేస్తారు సార్. తొందరగా ఈ ఉషా కిరణాలు కిరణ సంహరణాలు చైతన్య దీపాలు. ఎక్స్పోజింగ్ ఏంటి వెనకలే? జైలు అనుకున్నా లేకపోతే ఫ్యాషన్ షో అనుకుంటున్నావు. ఇష్టం ఎక్స్పోజింగ్ ఏంటి? ఆయన ఉత్సాహం ఎందుకు వచ్చింది మధ్యలో? ఇది పద్ధతి కాదు ఇది. అంటే నాకు
లైఫ్ ఇచ్చింది ఈటీవీ సార్. ఈటీవీ కూడా నాకు దైవంతో సమానం సార్. అమ్మాయి 10 మార్కులు ప్లాన్ చేస్తాడు. ఇటు 10 మార్కులు ప్లాన్ చేస్తాడు. అలా ఏం లేదు సార్. లాభం లేదు. ఊరేసి సార్ 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 ఏంటి సార్ ఊరేసాడు ముందు లాస్ట్ కోరిక ఏంటో అడుగుతారు సార్. అడగరా చెప్పు తగలేదు. లాస్ట్ కోరిక 5 కోరికలు సార్. లాస్ట్ కోరిక 5 కోరికలు ఏంట్రా? లాస్ట్ కోరిక అంటే ఒకటే కోరుకుంటుంది. అదే ఆ ఒక్క కోరిక 5 కోరికలు సార్. అమ్మ తొందర కోరిక ఫస్ట్ సార్ ఏంటి? చంటాన్ని పెళ్లి చూసి చచ్చిపోలేం సార్. నాకు దగ్గర అసలు బుద్ధుందా? ఆచుకోక ఒక అద్దుంటుంది రా, అత్తేసి పోకూడదు. చంటాన్ని పెళ్లిలో అత్యాసే ఉంది సార్. నీలాగా ఒకటి ఖైదీ వచ్చాడు ఊరేసే ముందు తంటని పెళ్లి 10 సంవత్సరాల కింద వచ్చి తంటని పెళ్లి చేశాను చచ్చిపోతానని కోరుకోరాడు. ఆయనకి పెళ్లి అవ్వలేదు, నేను గురి అవ్వలేదు. నాగబాబు గారు మరి మరి తంటని పెళ్లి అయిపోతే ఎప్పుడైనా మరి గిఫ్ట్ ఇచ్చేద్దాం ఎప్పుడని చెప్పి ఆయన కళ్ళు కాల్చిపోయి తెగ తిరుగుతారు. కాళ్ళు బొబ్బులు కూడా వచ్చేస్తారు. చూడు గిఫ్ట్ కూడా చూడు. సారీ సార్ తెలియక కోరేని కోరిక. రెండు కోరుకోరు అర్జెంట్ కోరు. రెండోది శంకర్ గారి స్కిట్ చూసి కడుపు చెక్కలేనట్టు అవ్వాలి సార్ నాకు. ఈ మాట ఇంటి అందరూ అవుతారు కానీ ఆ స్కిట్ మాత్రం ఆడు ఆడని అవ్వడు. స్కిట్ కి ఆడికి సారీ సార్. ఇంకో కోరుకోరు అర్జెంట్ కోరు. సీరు గారిని గెటప్ లేకుండా చూడాలి సార్. సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారు? అన్నది ఎందుకు నవ్వుతున్నారు సారు? సీనిగాడు సెటప్ లేకుండా ఉండగలరు కానీ గెటప్ లేకుండా ఉండలేడు సార్. ఇంకో కోరిక అడుగుతా అందరికీ. సార్ ఇది లాస్ట్ సార్. ఇది ఎలాగైనా తీర్చండి సార్. ఏంటిది? దయచేసి రాంప్రసాద్ గారిని టీమ్ లీడర్ గా చూడాలి సార్ నేను. సార్ ఎక్కువ కోరిక తీర్చండి సార్ ప్లీజ్ సార్. ఏంటి అంతే యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది ఏంటి? రాంప్రసాద్ గారిని టీం లీడర్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఏంటి? రాంప్రసాద్ గారిని టీం లీడర్ చేస్తే ఒక్కసారి చూస్తారు ప్లీజ్ సార్. అదే అవును సార్ చేస్తాను. చేసుకుంటుంది వెళ్ళిపోతుంది పది. మరి ఎందుకు ఎక్స్ట్రా చేస్తావేంటి? నువ్వు ఆడు ఆటో పంచులు. నేను కోరికలు ఏవి తీర్చట్లేదు సార్. మరి? ఇవన్నీ మీకు కామెడీ ఉన్నాయేమో. సరే జెన్యున్ గా అడుగుతాను సార్. అడుగు. ఎలాగో నన్ను ఉరి తీసేస్తారు, అబద్ధి. నన్ను చంపేస్తారు. అబద్ధి. ఆ ఉరి ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళారా చూడాలనుకుంటాను సార్. నా చావు ఎలా ఉంటది అనేది. అదే నా చావు చూడాలంటే అంతే. మరి ఒకసారి చూపించదు. మరి ఈ టైంలో మనకు కూరేయడానికి ఎవరు దొరుకుతాడు సార్? అంతే కదా, అది నిజమే కదా. నేను రిలీజ్ అవుతున్నాను సార్. ఈ రోజు నేను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాను సార్. సార్ మన ఖైదీ అండి 10 సంవత్సరాల శిక్ష అనుభవించి ఈ రోజు సత్ప్రభుత్వం మీద రిలీజ్ అవుతున్నాడు సార్ మనడు. మరి ఇటు ఒకసారి దానికోసం ఒక 5 నిమిషాలు కళ్ళు పూసుకుంటావా? మీకోసం 5 నిమిషాలే సార్. జీవితాంతం నిద్రపోతాను. అయితే ముందు మూసుకొని అక్కడ నిలబడి వెళ్ళి. ఏంటి గుడ్డ కప్పుతున్నారు? నీకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టిస్తున్నా. స్పైడర్ మ్యాన్ డ్రెస్సా? ఏంటి మెళ్ళో తాడేస్తున్నారు? ఆడి గురుతోటి సైజ్ నీ సైజ్ తీసుకుంటున్నా. నా సైజా? ఓకేనా? తొందరగా ఓకే అంతే. 5 నిమిషాలు గిలగిల కొడుకుని చచ్చిపోతారండి. అంతేనా? సింపుల్. మరి ఇంకొక కోరిక చెప్పు. నాకు పెళ్లి చేసుకోవడం సార్. అంటే ఎవరికైనా సరే ఉంటది కదా సార్. ఏంటి అర్థం? అదే పెళ్లి చేసుకోవాలని. సరే ఇప్పుడు పెళ్లి అంటే ఎవరున్నా ఇక్కడ పెళ్లి చేయడానికి? అమ్మాయిలు అయిపోయిన పర్లేదు సార్, అబ్బాయి ఉన్నా పర్లేదు సార్ 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 అదే ఎవరున్నా పర్లేదు. మన లేడీ డాక్టర్ మేడం ఒక్క 5 నిమిషాలు పిల్ల అంటే. అమ్మో మా ఆయన ఒప్పుకోడు. మన ఒప్పుకోరు రైట్. అది వేరు. ఒక్క 5 నిమిషాలు పాజిటివ్ చిన్నది అంటే పెళ్లి కోసం. ఓకేనా? ఓకే. మంగళసూత్రం ఎలా సార్? నా వేరు ఉందిగా. హ్యాపీ సార్. సార్ 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 కాదు సార్, ఆశీర్వాదం తీసుకోవే. ఓ నో ఇప్పుడు మాట నీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. హలో ఎవరే? మా ఆయన. మీ ఆయన హరిశంకర్. శంకర్ మాదేవ్ లాంటి 2 పక్కన చూసుకొని హరిశంకర్ కావాలి నీకు. హరిశంకర్ అంట బయట ఊరి డ్రామా కాస్త ఫ్యామిలీ డ్రామా అయిపోతుంది. అదే లేదు సార్, అదే లేదే మామూలుగానే ఉన్నాం. ఓకేనా పర్లేదు. ఇప్పుడు సార్ ఆశీర్వాదం తీసుకున్నాం కదా సార్, మరి మేము వెళ్ళొస్తాం సార్. సార్ ఎందుకు ఎక్కడికెళ్తున్నారండి? అది డబ్బులు కదా మళ్ళీ లాస్ట్ కి గుర్తించారు నువ్వు. రే 5 నిమిషాల్లో ఊరు పెట్టుకొని హనీమూన్ పంపిస్తారు సార్. అవును కదా, ఖర్చు పెట్టా నువ్వు. ఏంటిది నన్ను మొత్తం మైకులు పెట్టేసి మరి దాన్ని పట్టుకుని డాక్టర్ పట్టుకుని వెళ్ళిపోతావేంటి? సార్ మరి ఇది పద్ధతి కాదు.
అవుతుంది. పెళ్లి అయిపోయిన తర్వాత బిజినెస్ లేకుండా ఎలా ఉంటుంది సార్? ఏదో బిజినెస్ చేయాలి కదా. అవుదే మరి బిజినెస్ అక్కడ ఉంది కదండి. బిజినెస్ ఎందుకు సార్ ఓకే సార్, 4 కోరిక ఉంది కదా తీర్చనుకోండి. తొందరగా నా ప్రశాంతంగా మందు తాగలను సార్. తాగేద్దాం సార్. మరి డ్యూటీలో ఉంది మరి డ్యూటీ ఒకసారి డ్యూటీ దిగిపోతా నాకు. నాకు డౌట్ చెప్పండి సార్. నువ్వు ఇంత మంచివి ఇంత బాగా కామెడీ చేస్తున్నావు మరి ఇంత బాగా చేస్తుంటే మరి నీకెందుకు అసలు ఉరికి వచ్చింది చెప్పు నాకు. అది అడగొచ్చు సార్. మన లుమ్ని పార్క్ లోని గోకుల్ చాట్ లోని చెప్పిందండి సార్. చెప్పు. గోకుల్ చాట్ లోని లుమ్ని పార్క్ లోని శంకర్ గడి స్కిట్ చూసి 100 మంది చచ్చిపోయారు సార్. చచ్చిపోయినది ఏమైంది సార్? 100 మందా? ఎవరు చెప్పాడా? 150 మంది చచ్చిపోయారు అక్కడ. అదే సార్, శంకర్ గడి స్కిట్ చూసి 2 ప్లేస్ లో 150 మంది చచ్చిపోయారు సార్. అందుకే నాకు గురిశిక్ష చేశారు సార్. ఆడి స్కిట్ చేస్తే ఈడికింద సార్ ఉరిపడింది. అది కదా ఆ స్కిట్ లో నేను గెస్ట్ రోల్ చేశా సార్. గెస్ట్ రోల్ చేసేందుకు మీకు ఉరేశారు కదా, మరి శంకర్ పరిస్థితి ఏంటి? వాడికి ఇండియన్ మిలిటరీలో జాబ్ దొరికింది సార్. జాబ్ దొరికింది నువ్వు ఉరి శిక్ష అంటే నాకు అర్థం కాదు. అర్థం కాదు చెప్పు. వాడితో పాకిస్తాన్ బోర్డర్ లైవ్ లో స్కిట్లు చేస్తారు సార్. మొత్తం పాకిస్తాన్ సైన్యం అంతా పారిపోతుంది సార్. అవును మిగతా దేశాలు ఏమైనా చూసే అప్పుడప్పుడు రష్యా, చైనా, ఆఫ్రికా అంటే అందరూ కూడా రెంట్ మీద తీసుకెళ్తారు సార్. వీడేమో ఈవెంట్లు అనుకుని ప్రతి దేవుడికి వెళ్ళిపోయి చేసేస్తున్నాడు సార్. మందు వద్దు సార్, టైం అయిపోయి ఉరేసి మళ్ళీ అవునా? ఒప్పుకో. మీరు రండి తీసుకుని రెస్ట్ ఉరిదే నుంచి రండి సార్. పద్ధతి కాదు ఇది. సార్. నువ్వు రానా నువ్వు తోడుగా ఎక్కడ సార్? నువ్వు ఎక్కువ నువ్వు ఏ బాధపడకు. ఇది అంత జరుగుతుంది అంతే అంతేగాని ఇది చాలా ఇది అది కాదు ఇది. మరి సార్ మెల్లి చేయబడతాను పైన సార్. పిల్లలు భయపడతారు చూసే. అరే అరే సార్ పిల్లలు సార్ ప్లీజ్ సార్ ఒకసారి ఆలోచించండి సార్. పర్లేదు ఏముంది దానికి ఇంకో మొగుడు ఉంది కదా. సార్. Ready? 3. నన్ను క్షమించండి సార్, మీకు ఉరేసినందుకు నన్ను క్షమించండి సార్. రే రే నేను బాగానే ఉన్నా, నువ్వు వేసింది ఆడికి. సార్ నా చేతిలో మీకు ఉరేసారా? నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి సార్. ఈ తప్పు నాకు ఎప్పుడు చేయను సార్. సార్ మా సార్ చచ్చిపోయారు సార్. చచ్చిపోలేదురా యాదవా, తాగుపోతురా అలా బ్రతుకున్నోడు కాస్త చంపేశావురా. గబ్బర్ సింగ్ లాంటి వాడు కిలుపులు బండే చేసి పారిపోయావు కదరా నువ్వు. 5 కోరుకున్నారు కదా, 4 అయ్యి 5 ఏంటి సార్? ఏం లేదు, నిన్న తాడేసుకొని ఒకసారి స్టిల్ తీసుకోవాలనుకుంటున్నాను ఫోటో. ఓకే సార్, సరిపోద్ది స్టిల్ మీకు? సరిపోయింది. కళ్ళు మూసుకో సార్, ఫోన్ అమ్మా. చూడండి సార్. కళ్ళు మూసుకో. 3, 2, 1 go. I love you. ఇప్పుడు మీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా? హరిశంకర్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. జస్ట్ ఐ కెన్ సే వన్ వర్డ్, సింప్లీ సూపర్. ఎవ్రీ ఆర్టిస్ట్ ఎంత ఓన్ చేసుకుంటే ఎక్కడ కూడా డైలాగ్ చెప్తుంటే అనిపించలేదు. చాలా అసలు పర్ఫార్మెన్సెస్ కానీ మోడ్యులేషన్ కానీ, ఎస్పెషల్లీ శ్రీను కదండి ఫెంటాస్టిక్. మీరు ఎవరినైతే ఇమిటేట్ చేయాలనుకున్నారో వాళ్ళని 100% ఇమిటేట్ చేశారు. అండ్ సుధీర్ కూడా వండర్ఫుల్ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ ఉంది. అండ్ మీరు తలారి చాలా బాగా చేశారు. మీరు ఆ వాక్ చీర తీసుకొచ్చిన వాక్ అంటే మీకున్న పోర్షన్ తక్కువ ఉన్నా సరే ఆ జెస్చర్ లో మీరు సన్నీకి ఒక స్పెషాలిటీ ఉంది. సన్నీ మొగ్గెట్టేసిన ఆడగెట్టేసిన హెయిర్ స్టైల్ మాత్రం మార్చడం దేనికైనా సెట్ అయిపోతుంది ఆ హెయిర్. మీకు చాలా పెద్ద స్క్రీన్, చాలా పెద్ద అవకాశాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. జస్ట్ గో అండ్ రీచ్ ఇట్. ఆల్ ది బెస్ట్. నాగబాబు సార్, అగైన్ మీరు ప్రూవ్ చేశారు. ఇంకొక 20 సార్లు 30 సార్లు ఇంకో 100 సార్లు ఇచ్చినా ఇదే ప్రూవ్ చేస్తాను నమ్మకం నాకు. మేము బొత్స గారిని ఇమిటేట్ చేశాను. ఆయన బొత్స గారు కూడా చాలా స్పోర్టివ్ తీసుకునే మనిషి. ఆయన అస్సలు ఫీల్ అవ్వని మనిషి నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా. అండ్ బహుశా ఆయన చూస్తే ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు ఈ స్కిట్. ఫస్ట్
జస్ట్ నీ డిక్షన్ తోటే సగం షోని హైలైట్ చేసావు. సుధీర్ ఏమో తన కోరికలతోటి మిగతా భాగాన్ని లేపాడు, మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో పాత స్కిట్ ఒకసారి ఎమోషనల్ హనీమూన్కి వెళ్తాడు. చాలా బాగుంది రాంప్రసాద్ అండ్ సుధీర్ అండ్ సీను. ఆల్ ద బెస్ట్ సనీ. Just in case Zabardast miss అయ్యారంటే log on to www.youtube.com/ETV Telugu India and enjoy. Basically, Madhukya Juice Zabardast ఖతర్నాక్ కామెడీ షో powered by Shashi Soaps co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు శంకర్ సినిమా స్టోరీ రాసుకొని ప్రొడ్యూసర్ కి చెప్పడానికి వెళ్ళాడు. పాప మా ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ NST. ఏదేమైనా కానీ మనం రొటీన్ చేయకూడదు కథ, అంటే మనం డిఫరెంట్ గా వాదం. ఇప్పుడు ఏంటంటే ఆ మంచి రైట్ రావడం దొరికితే మన కథని స్క్రీన్ ప్లే రాయించుకొని సినిమాలోకి పోవడమే ఏకనం. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిత మామ మామ. కట్ కట్ కట్. ఎవరు రెండువా? నమస్తే అన్న. ఎవరు నమస్తే? నువ్వు రైటర్ కావాలని అడిగావు కదా. నువ్వు రాత్తా? నేనే. ఏంది ఎంత ఉండవు, నువ్వేం కథ రాస్తావు నాక? బుల్లెట్ చూడడానికి ఎంత ఉంటుందని లోపల దిగిందని తెలితే దాని పవరేట. వాళ్ళే రాసావు డైలాగా, నువ్వే నాకు ఫిక్స్. ఇదిగో చెక్కో కథ మొదలెట్టు. సరే నువ్వు అడుగుతున్నా కాబట్టి అరే కథ చెప్తున్నా అందరు జాగ్రత్తగానండి. ఇప్పుడు మన సినిమాలో ఇదిగో చివిక్కిరి శ్రీనివాస్ లెక్క మొత్తం పంచులు ఉండాలి, అర్థమైందా? ఆఫీస్కి రాగానే మొత్తం పంచులు కనబడతాను. ఇంకా మళ్ళీ కథలు ఎందుకు పంచులు? ఏంటి చెప్పు కథ మరి. ఇప్పుడు పల్లెటూరు నుండి పిల్లగాడు సిటీకి వస్తాడు. వచ్చినాడు. వారు నువ్వు మాత్రమేంద్రా, పిల్లగాడు రావాలా? వచ్చినాడా? ఓ పిల్లని లవ్ ఆడతాడు. పిల్లలు బాగుంది కదా. అయింది అక్కడ ఇంటర్వెల్ వేసి. ఇంటర్వ్యూ పడ్డదా? ఏటా నేను సెకండ్ హాఫ్ లోన వాళ్ళిద్దరికి మనం పెళ్లి చేయాలి. ఇది కథ. ఏటా నీ కథలో ఎక్కడన్నా మాకు లీక్ అయిపోద్ది, అసలే మామూలు పాయింట్ కాదు ఇది. అలాగేనండి. జాగ్రత్త చూసుకో. మీ కథకు నేను లైన్ అయ్యాలా? లైన్ అయ్యాలా? లైన్ వేసుకోవడం అంటే ఇది కాదురా, ఇది కాదు కథ. లైన్ అయ్యాలా? ఓపెన్ చేస్తా. సిటీలో పెద్ద కాలేజ్ గాడి దగ్గర కిమెరెట్టినాం. ఓహో బైక్లు వెళ్తాను అండి. బైక్ల మీద అబ్బాయిలు కూకుండ్రా, అబ్బాయిల మీద అమ్మాయిలు కూకుండ్రా. నా మీద నువ్వు కూకోడానికి వస్తున్నాడు నా పక్క జరుగు. అలా కెమెరా వెనకొత్తా ఒంటి పిల్లలు రాకస్తులకు ఒకటి ఎలా వస్తాంట. ఎవడాడా? ఈరా వెళ్ళాడా? వెళ్ళి అలాగెళ్ళి కాఫీ హోటల్లో కూర్చోండా. హ్యాపీ హోటల్ ఏంటరా, కాలేజీకి పోయి క్లాసుకి కదా పోవాల్సిందే. అబ్బా మీరు ఉండండి, కాఫీ హోటల్లో కూకుండా. అలా చూసాడు ఎదురుగా ఒక అమ్మాయి ఎంత పచ్చిమిరగా బజ్జి తీసా అని కొరికింది. మిరపకాయ బజ్జా? ఎవరా పిల్ల? హీరోయిన్. హీరోయిన్ మిరపకాయ బజ్జి భలే ఉంది కథ. అయ్యా డిఫరెంట్ కావాలి చెప్తారు నువ్వా? ఎట్లుండదు కథ? కథ వింటున్నా నేను సినిమా చూస్తుంటే. కాఫీ హోటల్ ఉన్న హీరో చూసాడు. అలాగా గ్లాస్ తో నీతిగా వెళ్ళి మూత్ దగ్గర పెట్టాడు. హీరోయిన్ మూత్ దగ్గర. ఆ గ్లాస్ లో హీరో ముఖం చూసింది హీరోయిన్. పచ్చిమిరప బజ్జి కొరికినందుకు నాకు మంట వస్తుంది. చూసి సౌహృదయంతో ఒక హీరో నాకు మంచినీళ్ళు ఇచ్చినాడని చెప్పి హీరోయిన్ ప్రేమించడం మొదలెట్టింది. భలే ఉంది. తర్వాత ఏమైద్దా? కొరికింది కదా, బైక్ మీద సైబర్కి వెళ్ళారు. హైటెక్ సిటీ మిరపకాయ బజ్జి కొరికింది. అక్కడ కూడా సినిమాక్స్కి వెళ్ళారు, మిరపకాయ బజ్జి. ఐమాక్స్కి వెళ్ళి మిరపకాయ బజ్జి. అక్కడికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు కొరుకుతుంది. ఎన్ని బజ్జీలు కావాలి మనకి మొత్తం? నెక్స్ట్ డే హీరోయిన్ బర్త్డే. మనం గ్రాండ్ కి చేద్దాం. పిల్లకి బట్టలు కొందాం. కేక్ కట్ చేసిన షాక్ తీసింది. కేక్ కట్ చేయాల్సింది హీరో కేక్ కోసింది. ఇక హీరో చివరాఖరి వరకు చచ్చిపోడు కదా ఏ సినిమాలోన. మన సినిమాలో ఇంటర్వెల్కి చచ్చిపోతాడు. అదే డిఫరెంట్ పోతాను. నువ్వు క్యాష్ రెడీ చేసి. ఎందుకు కట్ చేసింది? ఇదే ట్విస్ట్. ఏం కట్ చేసిందంటే పప్ప కోసం. పప్పాడ నుంచి వచ్చింది మళ్ళీ కొత్తగా. మిరపకాయ బజ్జి వదిలేసావు నువ్వు. సెకండ్ హాఫ్ ఇంత మధ్య దెమ్మ తిరిగిపోతుంది మీకు ఏట అనుకోండి. చెప్పురా సామె, ఇంటే దెమ్మ తిరిగిపోతే అనిపించుకోండి. ఏం తిరుగుద్ది మాకు? సెకండ్ హాఫ్ లోకి ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు. ఇప్పుడు వచ్చే పల్లెటూరుకి నువ్వు అన్నారా? రెండు గుడిసెలు పక్కన ఉన్నాయి. ఒక గుడిసెలో బొడ్డది ఉంది, ఒక గుడిసెలో బొడ్డడు ఉన్నాడు. బడికి టైం అయింది. బొడ్డడు బట్టలు వేసుకుని బడికి బయలుదేరుతాడు. వంట కూడా బయలుదేరుతుంది బొడ్డది బడికి. ద్వారబంధం దగ్గరకు వచ్చి ఆగిపా. ఏమే అలగడిగింది వాళ్ళ అమ్మ. ఏమా బడికి వెళ్ళవా దొండపాత్రలకు అలాగ నిలబడిపోయాను ద్వారబంధం దగ్గర అన్నది బొడ్డదని. నేను వెళ్ళను అన్నది ఇదే బొడ్డదే. ఎందుకు వెళ్తాం లేదా? పప్ప కావాలంట దీనికి.
పాప కోసం పప్పు కొనలేపాను. రూపాయి డబ్బులు లేవు, ఏం చేయాలని బాధపడతాను తల్లి. ఆ క్షణంలో ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు గుర్తొచ్చింది. కిరాణా కొట్టు దగ్గర పాపను తీసుకెళ్లి సావుకారి నా పాపకు రూపాయి పప్పు ఇవ్వని అడిగింది. డబ్బులు ఇవ్వన్నాడు ఆయన. రూపాయి డబ్బులు లేవు సావుకారి, అప్పు రేపు ఇస్తానంటే అరువులు ఎత్తనమ్మా నేను అన్నాడు. 7 శాతం సావుకారు అరువు ఇవ్వని అంటాడు. ఎలాగా నేను అటు అలాగ ఒకటి వెళ్తాడు. నాయన అరువు పెట్టినంటే వాడు వచ్చి బాండ్ పేపర్ మీద సంతకం పెడితే అప్పుడు రూపాయి పప్పు ఇచ్చాడు సావుకారు. రూపాయి పప్పు కోసం 100 రూపాయలు బాండ్ పేపర్ ఉపయోగించింది. అలాగా బాగుందిరా తాట. పాప పప్పు నట్టుకుందా, బడికి వెళ్తుందా, బొడ్డోడు బడికి వెళ్తాడు. అట్ట గేట్ దగ్గరికి వెళ్ళింది. బొడ్డోడు చూశాడు, పప్పని చూశాడు, ఇలా చూశాడు, లట్టుకుని పట్టుకుని టప్పుకుని చంపైపోండి. ఓపెన్ చేసావా పప్పు నట్టుకెళ్ళిపంట. 5 రెక్కలు ఆగినాయి బడి దగ్గర. చాలా ఎందుకు వచ్చారా మళ్ళీ అడకా? బొడ్డ దగ్గర నా రెక్స డ్రైవరా. ఓహో ఎట్టకొచ్చావు నువ్వు? యూనియన్ మొత్తం వేసుకుని వచ్చాడు. ఎవడురా నా పాప చేతిలో పప్పు పట్టుకుని వెళ్ళిపోయి యాదవా అది ఎన్నడిడా? పప్పు తినేసి కిటికీలో లట్టుకుని చంపి చెరుగు కొట్టట్టు పారిపోతాడు. వారిని పాసుకొని సేజింగ్ మొదలైంది ఇప్పుడు. ఆడు పరిగెడుతుంటే వెనకాల రెక్కలు పరిగెడుతుంది, వెనకాల పరిగెడతాడు. సేజింగ్ వెళ్తుందా ఆ పరిగెట్టి దాంట్లో వాల్వ బస్సు పొయ్యి వెళ్తుందా. పరిగెట్టి టపెక్కని చంపాడు ఆల్వ బస్సులో. భలేకుందా? రెక్కలు మాత్రం వదల్లా, చక్క తొక్కుని తెక్కుని వెళ్ళి బస్సు వెళ్తాను చేస్తున్నాయి. తండ్రి మాత్రం స్వయమని బస్సు కొయ్యని బ్రేక్ అయిపోయాడు. తప్పని అక్కడి నుంచి లేచి ఒక ట్రైన్ వెళ్తుంది, ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ లో ఎగురు బాత్రూమ్ లో పడ్డాడు. బాజుగోలు ఏంది సేజింగ్ ఇచ్చినా ఎన్నక్కారు సినిమా లాగా ఉందా చెప్పు. ట్రైన్ చేసేసాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చాలా ట్రైన్ చేసేసాడు మళ్ళీ డిఫరెంట్ బాత్రూమ్ చేసి పట్టుకోండి. అక్కడి నుంచి ఒకటే ధ్యేయం, ఒకటే సంకల్పం. పప్పను సాధించాలి, పప్పను పట్టుకోవాలి, పప్పను సొంతం చేసుకోవాలి, పాప చేతిలో పెట్టాలి, పాపను పెళ్లి ఆడాలి. దేశం మొత్తం తిరిగాడు, పప్ప దొరకలే. తట్టుకోలేక హీరోయిన్ దగ్గరికి వచ్చి పప్ప దొరకలేదు ఎక్కడ. నా ప్రేమను కోల్పోతున్నాను, నేను పప్పను సాధించలేకపోయాను, నన్ను వదిలే చెప్పాడు. పిండి అతను గుండా. తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి సరేలే పప్ప తర్వాత ముందు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతుంది. సూపరా. ఎక్కడ చూస్తే చూడండి ఎట్లుంటదా పెళ్లి పందిరా. పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు ఒకదై ఉంది. పెళ్లి కొడుకు లేడా? మా వాడు ఏడకి పోయాడా? లేడయ్యా. ఏడకి పోయాడు. దేనికోసం వెళ్ళాడు? అదే చూస్తూ చెప్తే ఏముంటుందా? ట్విస్ట్ అంటే ఎవరికి వచ్చింది కదా కథ చెప్పకుండా ఎట్లుంటవా? పెళ్లి మండపం దగ్గర వంటలు ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఎవరా ఓ పప్పీరు అన్నాడు. వంటోళ్ళు ఎవడురా నువ్వు అన్నారు. వారి పెళ్లికి నేనే పెళ్లి కొడుకుని, నన్ను పప్పడితే పప్పు ఇవా. రైట్ క్లైమాక్స్ వచ్చింది ఆపండిరా మీరు కొట్టుకోడాలా. రైట్ అయిపోయింది కదా. పప్పని తీసుకెళ్ళాడు, పాప చేతిలో పెట్టాడు, తాళి కట్టాడు. ది ఎండ్. ఎండలో ఎందుకు మనం ఫంక్షన్ హాల్లో చేద్దాం. ఆ ఎండ్ కాదండి, ది ఎండ్ శుభం కాదు. మనం మంచి టైటిల్ పెట్టుకోవాలా, దాన్ని కూడా నువ్వు ఆలోచించు. కథ పరగానే పెడదామంటే పప్ప ప్రయాణం అని పెడదాం. పాతగా ఉంది కదా. నేను రాసుకొచ్చానయ్యా డిఫరెంట్ గా. అంటే బాగుంది టైటిల్. పప్ప ప్రపంచం, పప్ప ప్రస్థానం, రేస్ పప్పని పెడదామండి. వారి పప్ప కాలేయమని పెడదాం. అది రూపాయింది టైటిల్. యూట్యూబ్ లో లైక్లు ఉంటాయి, ఇదే పైన చెయ్యనువా. ఎవరు మీరా? మా రచయితని పట్టుకుపోతారు ఎవరు? ఏంది ఇదే రికమెండేషన్ లెటరా? మైక్ లేదు, మీరే చదవండి. మేము హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాము. వీడికి మెంటల్ తీసుకుపోవడానికి వచ్చాం. తీసుకుపోవడానికి వచ్చారు మీరా? మరెందుకు ఎక్కడ పోండా? టైంకి బయలుకి వచ్చినావు నువ్వు. కథ ఓకే అయిపోయింది. నాకు చిన్న డౌట్ కొడుతుంది కానీ ఏందన్నది? మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాడు అంటారు రచయిత. మనకి ఆడ తగలేదుగా. బా అడేం చెప్పాడు? ఎర్రగడ్డ నుంచి వచ్చాడని చెప్పాడా లేదా? మనదెక్కడ? వైజాగ్. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిత మామా, మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. వా శంకర్ గారు, డైరెక్టర్ గారు ముందే స్టోరీ చెప్పారా? ఓకే, అసలు మీ స్టోరీ గురించి డైరెక్టర్ గారు ఏమనుకున్నారో చూద్దాం. సార్, హౌ డు యు లైక్ దిస్ స్కిట్? శంకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్.
నాకు శంకర్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయము. చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. నేను గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నప్పుడు చాలా చోట్ల కళ్యాణ్ గారికి కొన్ని మేనరిజమ్స్ పోస్టర్స్ అవి ప్రజెంట్ చేయాలన్నప్పుడు శంకర్ ఆర్ట్ వేసాడు నాకు. నేను నా సీన్ చెప్తే ఆ బెల్ట్ పట్టుకొని ఉండింది, హార్స్ మీద, అవన్నీ ఫస్ట్ తను నాకు స్కెచెస్ ఇచ్చాడు. ఇస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ వాళ్ళని గ్రోత్ చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఫైట్ అనగానే వెనకాల వాళ్ళు అందరూ స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు ఫైట్ స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంది. వెరీ గుడ్. మీ కెపాసిటీకి తగ్గట్టుగా ఇంకా స్క్రిప్ట్ ఇంకా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. ఐ లైక్ ఇట్. శంకర్ బాగా చేసేవాడు రేష్మి. ఏ శంకర్ బాగా చేసేవాడివా, చేస్తున్నావా? మీరు ఏదైతే బాగుంది స్కిట్. ఇంకొంచెం పంచెస్ ఇంకొంచెం ఎక్స్ట్రా పడి ఉంటే బాగుండేది. పప్ప కోసం పడే పాటలు లాస్ట్ లో బాగుంది. ఆ ట్విస్ట్ పిచ్చివాడు లాగా తీసుకోరు. బాగా చేసావు. గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు పెళ్ళం ఊరెళ్తే ఏం జరుగుతుందో అందరికి తెలుసు, కానీ మొగుడు ఊరెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ ఆంద్రేయా బి అనెస్టీ. ఎంత దొంగ అయితే అంత పాట మొత్తం పెడతావా? అంటే సార్ హరిశంకర్ వచ్చాడు, ఆయన తెలవాలి, దొంగ అని తెలాలా? సార్కి తెలుసు నేను ఎంత మంచి దొంగనో. అర్థమవుతుందా? నమస్తే సార్. నన్ను గుర్తుపట్టినా సార్? గుర్తుపట్టా. ఎట్లా గుర్తుపట్టిను? అయ్యో అసలు ముసుగేసుకుంటే ఇంకా క్లియర్ గుర్తుపట్టా. ఏమి నవ్వుతారు సార్, భలే నవ్వుతారు తెలుసా. అదిగా సార్, నేను హీరోనో నేను ఆర్టిస్ట్ గుర్తుపట్టినా కాదు సార్ నేను అడిగేది. ఈ గెటప్ గుర్తుపట్టినా అంటున్నా. నాకు సార్ గుర్తుపట్టిన సార్. మా నాన్న మా తాతలు వీళ్ళందరూ కూడా ఇదే గెటప్ తెలియాలి సార్. వెళ్ళిపోయేసేసి అఫీషియల్ ఇట్లా దొంగతనం చేసి గుర్తుపడరా సార్? ఎవరైనా గుర్తుపడతారు. వాళ్ళు ఓల్డ్ జమాన్ అనమాట. ఫస్ట్ దొంగతనం వెళ్తాను సార్. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ దొంగతనం. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ నాకుంటే కసక్క నిరాధిస్తా. ఇదే ఇంటి దొంగతనానికి వెళ్తాను సార్. ఐ లవ్ యూ సార్. షిట్, నా బట్టలు నేనే వేసుకోవాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి, ఆఖరికి నా బెడ్రూమ్ లో కూడా నేనే ఊడ్చుకోవాలి. సంట్లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపాక్ రేమో, నిద్రలు తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేర్చేటి సంగం రేమో, రంబల హాట్స్ లో రింగ్ జోన్ రేమో, రెయిన్బో రేమో. ఎవర్రా నువ్వు గొర్రె జుట్టేసుకొని అలా మీదికి వచ్చేస్తున్నావే? నా పేరు తోటకూర కామేశ్వరరావు. యూ కెన్ కాల్ మీ తొక్క. ఓ 3 రోజుల కిందే మీ ఫ్లాట్ లోకి వచ్చాను. పక్కింట్లో వచ్చి నీకు సైట్ కొడతా ఉన్నాను. నేను చూసిన తర్వాత నాకు అమ్మాయిలు ఎవరూ కనిపించట్లేదు. నీకు అక్కడ రష్మి కనిపిస్తుందా? నాకు రచ్చ రవి కనిపిస్తున్నాడు. నీకు అక్కడ రోజా కనిపిస్తుందా? నాకు అక్కడ హరీష్ శంకర్ గారు కనిపిస్తున్నారు. చూసావా, యు ఆర్ సో బ్యూటిఫుల్. నాకు పొగడతలంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు పొగుడుతుంటే ఇంకా చెప్పు. అన్ని ఇప్పుడే చెప్పే సెట్ అమ్మా. నేను మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, మీ బెడ్రూమ్కి వచ్చి నీ చెవులో చెప్తా. మా ఆయన ఈరోజు ఈవినింగ్ అస్సలు ఊరు వెళ్ళట్లేదు. రాత్రి 9 తర్వాత నువ్వు అస్సలు మా ఇంటికే రావద్దు. నేను వస్తా, మీ ఇంటికి వచ్చేసి గోతికాడ నక్కలా బయట వెయిట్ చేస్తా, లోపలికి వచ్చేస్తా. నక్కలా వద్దు, పిల్లిలా వెయిట్ చేయి. పిల్లిలా ఎందుకమ్మా? ఎందుకంటే నేను డోర్ దగ్గర మియావ్ అంటాను, నువ్వు కూడా మియావ్ అన్నాను. నేను వచ్చి డోర్ ఓపెన్ చేస్తానే. ఓకే డన్. కఫాడి, అమ్మో మా ఆయన పిలిచేస్తున్నారే. ఎన్నిసార్లు చూసుకోవాలి, ఇంట్లో ఏం దొరకట్లేదు. క్యాంపుకు టైం అయిపోతుంది, రావే కఫాడి. ఏమండి ఇక్కడే ఉన్నానండి. వాచ్ ఎక్కడే? ఇక్కడే ఉంది కదండి. సాక్సులు ఎక్కడే? అక్కడే ఉన్నాయి కదండి. క్యాంపుకు టైం అయిపోతుంది. ఇదిగోండి. ఏమండి వెళ్ళక తప్పదా? నీ ప్రేమ చూస్తుంటే నాకు కూడా వెళ్ళాలని లేదే. ఒక్క సెకండ్ ఆగవా? హలో, క్యాంప్ క్యాన్సిల్. ఏమండి ఎందుకండి పక్కనున్న వాళ్ళంతా నా మీద ఆడిపోసుకోవడానికా? మొగుని కొంగున కట్టేసుకుంది అని అనుకుంటారు. వద్దులేండి, మీరు వెళ్ళిరండి ఆఫీస్ కి. తప్పదా? తప్పదు. అరే క్యాంప్ కంటిన్యూ చేయరా. ఏమండి అసలే ఎండలు మండిపోతున్నాయి కదా, కొంచెం మీ కలర్ జాగ్రత్త. అరే
క్యాంపు మళ్ళీ క్యాన్సిల్ రా. ఏమండి తొక్కేం కాదు, మీరు గ్యారంటీ కలరేలే. ఆఫీస్ టైం అవుతుంది, క్యాంప్ కి వెళ్ళండి. వెళ్ళండి. తప్పదు. అబ్బా ప్లీజ్ వెళ్ళండి. సరే ఆకలేస్తుంది, అన్నం తినిపోతా. ఉండండి, చివరిసారిగా ఒకసారి పెడతాను, అన్నం తినేసి వెళ్ళండి. చివరిసారా ఏంటి? నన్ను అక్కడి నుండి అక్కడికి పైకి పంపించేది అదేంటి కొంపదీసి? ఏమండి తినండి. నేను తినేస్తాలేవే. వద్దులేండి, మీరు తింటే నెమ్మదిగా తింటారు. టైం అవుతుంది, నేను పెడతాను, ఉండండి. తినిపిస్తున్నా పిడకలు కొడుతున్నా ఏంటండి మీ వేలోకాలు? తినండి. పెడుతున్నా. హింట్ ఇచ్చేసింది. ఇక్కడ పిల్లి మ్యావ్, అక్కడ పిల్లి మ్యావ్. ఏంది కప్లింగ్ మీద దడదడుపు? పిల్లి ఎక్కడున్నావా? పిల్లి పిల్లి అమ్మ, దీన్ని నోరు మూస్తే గాని. ఇప్పుడు నేను ట్రై చేస్తా. అమ్మ దీని సంగతి ఏదో. మీరు వెళ్ళండి, క్యాంపుకు టైం అవుతుంది. ఆ పిల్లి గురించి మీకు ఎందుకు? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. తప్పదా? తప్పదండి, తొందరగా వెళ్ళండి. అమ్మో కొద్ది అయితే దొరికిపోయేదాన్ని. ఉండు, వీడు ఎక్కడున్నాడో ఏమో. వచ్చేసావా? నువ్వు మిమిక్రీ భలే చేస్తావు తెలుసా? మ్యావ్ అంటున్నావు, కట్లే కట్లే అంటున్నావు, భలే చేస్తున్నావు. ఎవరు? నేనా? తొక్కేం కాదు, నిజంగానే పిల్లి వచ్చింది అక్కడ తెలుసా? నిజంగా పిల్ల వచ్చిందా? కొద్ది అయితే మా ఆయనకు దొరికిపోయేదా. ఏ యు ఎల్లో ఐ ఎల్ బోత్ డట్టి ఫెల్లో. రెండు తలలు దగ్గరైతే పేలకొచ్చాను కొత్త ఇల్లు. నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడే వస్తాను. మీ ఆయన వచ్చే గ్యాప్ లో నేను చూసుకుంటానుగా, ఒక సాంగ్ వేసుకుంటానుగా. వీడేంటి క్యాంప్కి వెళ్ళాడు అనుకుంటే దీని భర్త అప్పుడే వచ్చేసాడు. ఈడేంటి నైట్ దొంగతనానికి వెళ్దామంటే దేహంలా జుట్టేసుకు పండుకోలేదు కదవా. ఎంతసేపు అయింది భయ్యా వచ్చి? ఎంతసేపు అయింది భయ్యా వచ్చా అంటే? నేను వస్తాను వీడికి ముందే తెలుసా? తెలిసి కూడా పోలీస్ కంప్లైంట్ లేదంటే వీడు పురుషు కాదు, మహాపురుషు. భయ్యా వెళ్తాలే భయ్యా, బయలుదేరతాలే భయ్యా. నేను వీళ్ళ ఆవిడ కోసం వచ్చానని తెలిసి బాధపడి వెళ్ళిపోతున్నాడా? ఇంత మంచి మనిషిని నేను బాధ పెట్టకూడదు. భయ్యా మీరు ఉండండి భయ్యా, నేనే వెళ్తాను. దొంగతనానికి ఇల్లంతా వదిలేసి ఇల్లు మొత్తం చూసుకున్నాడంటే పురుషు కాదు, మహాపురుషు భయ్యా, మహాపురుషు. నేనే వెళ్తా భయ్యా. కాదు భయ్యా మీరు ఉండండి, నేనే వెళ్తాను. లేదు భయ్యా మీరే ఉండండి, నేను వెళ్తాను. నా మాట వినండి, మీరు ఉండండి, నేను వెళ్తాను భయ్యా. ఓ పని చేద్దామా భయ్యా? ఏంటది? ఇద్దరం ఉందాం భయ్యా. బాగుండదేమో భయ్యా. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. షూరా భయ్యా? షూర్ భయ్యా, ఎంజాయ్. కొన్ని మంచినీళ్ళు భయ్యా. వచ్చినప్పుడు తాగొచ్చాను భయ్యా. నాకు కొన్ని మంచినీళ్ళు కావాలని అడుగుతున్నాను భయ్యా. అన్నయ్య మా సొంత అన్నయ్య కూడా భయ్యా మంచినీళ్ళు అడగలేదు భయ్యా. నువ్వు మామూలు వ్యక్తి కాదు భయ్యా. నేను మంచినీళ్ళు అడిగాను భయ్యా. అంతేనా భయ్యా? ఒక్క నిమిషాలు తీసుకొస్తా, చిటికలో పట్టుకొస్తా భయ్యా. గ్లాస్ లో పట్టుకురా భయ్యా. పంచులొద్దు భయ్యా, జబర్దస్త్ వేస్తా. నీళ్ళు ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏం ఫ్యామిలీ సారీ లేట్ అయిపోయిందా? అంటే సడన్ గా. అబ్బా ఇప్పుడు మా ఆయన గురించి ఎందుకు, వదిలే. మీ ఆయన వస్తే బాగుంటుంది. అబ్బా వదిలే అన్నాను కదా. అది ప్లీజ్. దీనికే షాక్ అయ్యావా? ఏంటి ఈ విషయం నీకు ముందే తెలుసా? ముందే తెలుసు. నీకు పాలు కావాలి కదా ఎనర్జీకి, ఉండు ఇప్పుడే తీసుకొస్తానే. స్టాండ్ అప్ ఫర్ లవ్. ఇదేమో పాలిచ్చి ఎంకరేజ్ చేస్తుంది, వాడేమో నీళ్ళిచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ భార్యాభర్తలు ఏంటి, ఈ ఎంకరేజ్మెంట్ ఏంటి, నాకేం అర్థం కాకుండా ఉంది. ఎందుకు వచ్చాను రా ఇంటికి? స్టాండ్ అప్ ఫర్ లవ్.
భయ్యా మీరు ఫీల్ అవుతున్నారు కదా భయ్యా మీ మధ్య నేను డిస్టర్బ్ గా ఉన్నా కదా బయలుదేరుతా భయ్యా. భయ్యా వద్దు భయ్యా, నేనే మీకు డిస్టర్బెన్స్, నేనే వెళ్ళిపోతాను. లేదు భయ్యా మీకు అర్థం కావట్లేదు, మీరు మధ్యలో మంచి బిజీలో ఉన్నప్పుడు నేను వస్తున్నాను ప్లీజ్. వద్దు భయ్యా, మీకు అర్థం కావట్లేదు, మీరు ఉండండి, నేను వెళ్తాను. మీరు పురుషు కాదు మహాపురుషు భయ్యా. దండం పెడతాను భయ్యా, మీరు ఉండండి భయ్యా. మీ ఎంకరేజ్మెంట్ త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందిరా. పాలు త్యాగం చేయొచ్చు, నీళ్లు త్యాగం చేయొచ్చు, ఈ త్యాగం ఏంట్రా, ఈ ఎంకరేజ్మెంట్ ఏంట్రా నీళ్ళిచ్చి మరి. అమ్మా మీరేమో తక్కువ తిన్నారా భయ్యా? ఇల్లు మొత్తం ఏమని చేసుకోలేదా భయ్యా? మీరు మీ చుట్టూ చూస్తుంటే భయ్యా వామ్మో, ఈ ఎంకరేజ్మెంట్ నేను తట్టుకోలేనురా. నీ ఎంత గొప్ప మనిషి నేను ఎక్కడ మీరే గ్రేట్ భయ్యా, మీరు గ్రేట్ భయ్యా, మీరు గ్రేట్ భయ్యా, మీరే గ్రేట్ భయ్యా. చొక్క నువ్వు ఇలాంటి వాడవని నేను అనుకోలేదు తెలుసా. చుట్టూ పెంచాను కానీ అలాంటి వాడిని కాదమ్మాయి. నువ్వేం మాట్లాడద్దు, నాకు అర్థమైపోయింది నువ్వు ఎలాంటి వాడివో. కొంచెం ఒకసారి చెప్పండి అసలు మన గురించి. మేడం యాక్చువల్గా మీద ఆ టైప్ కాదు. ఎవడ్రా నువ్వు? మీ ఆయన కాదా? మీ ఆవిడ కాదా? ఇంతకీ వీడెవడు భయ్యా? నా మగుడు భయ్యా. సమ్మర్ క్యాంప్ కానీ నేను ఇలా బయటికి వెళ్ళానో లేదో, నా ఇంట్లోనే సమ్మర్ క్యాంప్ పెట్టేశారా? ఇంతకీ ఏం జరుగుతుందా ఇందులో? స్టాండ్ అప్ ఫర్ లవ్. నాలో ఉన్న అగ్ని పర్వతాన్ని రేపాను. స్టాండ్ అప్ ఫర్ లవ్. వస్తున్నాను ఉండవే. అభి సార్ మంచి స్కిట్, బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఇది. ఇద్దరు దొంగలే, ఒకడు ఒక పర్పస్, ఇంకోటి ఇంకో పర్పస్ మీద. చాలా బాగుంది, బాగా చేశారు, నో డౌట్ ఎంజాయ్ చేశాను, చాలా నవ్వు వచ్చింది. కానీ జీవన్ వచ్చేటప్పటికి ఆ మధ్యలో కూడా ఇంకొంచెం కన్ఫ్యూజన్ డ్రామా పెట్టుకుని ఉంటే అలా హైలైట్ అవుతుండేది. బట్ టోటల్ మాత్రం వెరీ గుడ్ స్కిట్, చాలా బాగా చేశారు. హరిశంకర్ సార్, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను ఫుడ్ మాత్రమే వెజిటేరియన్. యాక్చువల్ గా వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి ఇన్ ద స్కిట్. మీరు అమ్మాయి ఉండండి అనగానే టక్కన సూట్ కేసి 2 సార్లు కింద పడేము. సూపర్ టైమింగ్, చాలా బాగా. వాయిస్ ఓపెన్, మీ గెటప్ చూస్తే అబ్బాయి అమ్మాయి లాగా ఉందనిపించింది. బట్ వాయిస్ ఓపెన్ డౌట్ వచ్చి అడిగాను నేను, అమ్మాయి అబ్బాయి అని అడిగాను. సో దట్స్ ఆల్సో పర్పస్. చాలా బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూల్లో ఇప్పుడు సినిమా స్టోరీస్ రాయడానికి ఎవరైనా గోవాకి వెళ్తారు, లేకపోతే థాయిలాండ్ కి వెళ్తారు. కానీ రాఘవ ఏంటి శ్మశానంకి వెళ్తున్నాడు? అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. హాయ్ అండి, నమస్కారం. నా పేరు రక్తపింజర. హర్రర్ సినిమాలకి డైలాగులు, కథలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు హర్రర్ సినిమాలన్నా ఏ సినిమాలన్నా సరే కథలు రాయాలంటే కొంతమంది కేరళ వెళ్తారు, కొంతమంది బొంబాయి వెళ్తారు, ఇంకొంతమంది ఎందుకు మన పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తుంటారు. అలాగే నేను ఏదో లో బడ్జెట్ లో తీస్తుంటాను కాబట్టి మంచి శ్మశానం చూసుకుని హర్రర్ కథలు కదా కాస్త హ్యాపీగా ఉంటుంది, ఐడియాలు బాగా వస్తాయని కూర్చొని రాసుకుంటూ ఉంటానండి. ఏదో ఇప్పటిదాకా చాలా సినిమాలు తీసాను, 99. ఇంకొక సినిమా తీస్తే అయిపోతాను, 100 సినిమాలు చేసిన డైరెక్టర్ గా అయిపోతాను అనమాట. ఇప్పుడు 3 సార్లు నేషనల్ అవార్డులు కొట్టేద్దాం అనుకున్నాను, కమిటీ వాళ్ళు తరిమి కొట్టేది. అప్పుడే తెల్లారిపోయిందా? ఎవరికన్నా కోడి అరిస్తే తెల్లవారుతుంది, తెలివి వస్తుంది. నాకు నక్కలు అరిస్తే తెలివి వచ్చేస్తుందండి, మంచి మూడు వచ్చేస్తుంది. అప్ప ఎంత మెలోడియస్ గా ఉంటది ఆ వాయిస్. మరి ఇప్పుడు ఆర్టిస్టులు కూడా వస్తుంటారు నా దగ్గరికి. డైరెక్టర్ గారు ఆఫీస్ అన్నాక ఆర్టిస్టులు వస్తుంటారు కదండి వేషాల గురించి. మరి టైం అయింది, ఈ పాటికే వచ్చేయాలి ఆర్టిస్టులు. మరి అదిగో గాలి వస్తుంది, ఆకులు కూడా ఎగురుతున్నాయి, అంటే ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు అనమాట. ఏదైనా యాప్ట్ గా ఉంటదండి. 100% కూడా మన దగ్గర. బాగున్నావా? ఏం చేస్తున్నావు సార్?
మీ సినిమాలో ఛాన్స్ ఇస్తారని. ఒక్క నిమిషం వాళ్ళకి డౌట్ వస్తుంది, వీడు మనిషే కదా దెయ్యాలను చూసి ఎందుకు భయం వేయలేదని. వీళ్ళు నాకు ముందు నుంచి పరిచయం ఉన్నారులేండి. ఇప్పుడు నేను మొదటి సినిమా చేసినప్పుడు అనుకుంటా వీళ్ళు నాకు ఫ్యాన్స్. ఫస్ట్ కామెడీ సినిమా తీసా, అది చూసి వీళ్ళు గుండె అయి చచ్చిపోయారు. ఇంక ఎలాగ వీళ్ళు తెయ్యాలే కదా వీళ్ళని పెట్టుకుని హర్రర్ సినిమాలు చేద్దామని చెప్పి ప్లాన్ వేసాను. హర్రర్ సినిమాలు చేస్తున్నాను, జనాలు చాలా కామెడీగా ఎంజాయ్ చేస్తారు. మరి మాకు ఛాన్స్ ఇస్తానయ్యా, కంగారు పడకండి, వచ్చారు కదా చెప్తాను మీకు వేషాలు. ఓ పని చేయాలయ్యా, ఇప్పుడే కొత్త సినిమా రాద్దామని ఒకటి కదా తయారయ్యాను. ఏంటంటే అదే ప్రాణం తీసిన పిల్లమని కొత్త కదా ఇంకా రాద్దాం అనుకోండి. మీరు ముందు వచ్చారు కాబట్టి ఒక మంచి ఫ్యాక్షన్ కదా ఒకటి తయారు చేశాను అయ్యా. ఫ్యాక్షన్ మీ ఇద్దరు అందులో యాక్ట్ చేయాలి, చాలా బాగుంటది. ఏంటంటే కత్తిపేట అని ఒక గ్రామం, అందులో మీ ఇద్దరు ఫ్యాక్షనిస్ట్. మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, పక్కన షూటింగ్ లో చేయాలి, ఇక్కడే కాదు. ముందు కదేనండి పూర్తిగాను. ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, పెద్ద శత్రువులు. 4 సార్లు ముఠాలు వేసుకుని చంపుకోవడానికి వెళ్ళారు. మీ చుట్టూరా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు కానీ మీరు అలాగే ఉన్నారు. ఇక లాభం లేదని చెప్పి ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నువ్వు చూసావు, కత్తి పట్టుకుని ఎంట పడ్డావు దబేల కింద దోసా. కానీ ఆడు సావలేదురా. ఎందుకు సావలేదని తీసి చూస్తే కత్తికి పదును లేదురా, మొండిది అన్నమాట. నువ్వు చాలా అప్సెట్ అయిపోయావు. ఎందుకు కత్తి మొండిది అయిపోయిందా అని చెప్పి కత్తిని రాయి మీద పెట్టి నిన్ను ఎలాగన్నా చంపాలని సర్రా 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 పదును రే ఆపు, దూరంగా ఉండు, ఇక్కడ కాదు షూటింగ్ లో పదును పట్టాలి. నువ్వు చిచ్చి అంట సిగ్గు తగలయ్యా. అయితే పదును పడుతున్నాడు. ఈ సినిమాకి ఇది పదును అయ్యాలో లేదని చెప్పి నువ్వు మంచి అమ్మాయిని చూసావు. నేను చెప్పే దెయ్యం గురించి, మనుషుల గురించి కాదు. అంటే తేడా ఏం లేదని. అప్పుడు మంచి అమ్మాయిని చూసి లవ్ లో పడ్డా. మొదటి సాంగ్, రెండో సాంగ్, మూడో సాంగ్, 4వ సాంగ్ కత్తు పదునవలా. మరి నాకు లేదా? ఉండరా చెప్తున్నా, నువ్వు కత్తు పదును పడుతూనే ఉన్నావు సినిమా అంతా. ఇంక నువ్వు పెళ్లికి ఫిక్స్ అయిపోయావు. మీ వేమ పెళ్లి పీటలు ఎక్కేసింది. పెళ్లి చేసుకుంటున్నావు కత్తికి పదును వచ్చేసింది. వీడు బొట్టనేలు ఎక్కాడు, సర్రని ఏళ్ళు కిందగా ఆగిపోయింది. నువ్వు ఆగరా సినిమాలో రా. ఇంకప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. కానీ కత్తిపేట రూల్స్ ప్రకారం చంటి పిల్లల్ని గాని ఆడబిడ్డలను గాని ఆడబిడ్డ చేయబట్టుకున్న మగబిడ్డని గాని చంపడం నేరం. అందుకే నిన్ను ఆడు చంపలేదురా, తంగని కత్తి కిందన పడేసాడు, వెళ్ళిపోయాడు. ఎలాగుంది కదా. మళ్ళీ వీడు చంపాడా లేదా అన్నది మనం కత్తి తిరిగి వచ్చిందని 2వ సినిమా చేస్తున్నాం, పార్ట్ 2. ఎప్పుడు ఈ ఫ్యాక్షన్ లేనా? ఒక రొమాంటిక్ సినిమా, లవ్ సరే మంచి లవ్ స్టోరీ కదా, మీ ఇద్దరు లవర్స్ రా. మరి ఇద్దరు లవర్స్. రే మనం చేసే లవ్ ఫిల్మ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఈ మ్యాటర్ ఇంటికి వెళ్ళి పెద్దోళ్ళకి చెప్పేశారు. కానీ వెంటనే ఒప్పేసుకున్నారా, మీకు నచ్చలేదు. వెంటనే ఒప్పేసుకుంటే మజా ఏముంటది. అందుకని చెప్పి మీ ఇద్దరు వాళ్ళని తని బయటికి తోసారు పెద్దోళ్ళని. వాళ్ళు అక్కడే బయట గేటు పట్టుకుని ఏలాడుతున్నారు, మీ పెళ్లి చేస్తాం. అయితే మీరు ఏం చేయాలంటే, ఇది లవ్ సినిమా కాబట్టి ఏం చేస్తాను, ముందు మంచి సాంగ్ ఒకటి వేసుకుంటారు, డాన్స్ కావాలి కాబట్టి మంచి సాంగ్ వేసుకో అబ్బాయి ఒకటి. ఏంట్రా దెయ్యాలంటే అందరూ ఈ పాటలో ఫాలో అయిపోతారు, ఇదే జాతీయ గీతం మీ దెయ్యాలకి. బుర్ర బుద్ధి ఉందా లేదా మీకు? మరి కొత్త పాటలు కూడా వచ్చాయి కదరా. కొత్త పాట అక్కడ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వచ్చారా, ఆయన సినిమాలో పాటలు వేస్తే నెక్స్ట్ సినిమాలో ఆయన సినిమాలో దెయ్యాలు కావాలంటే మీకు అవకాశం ఇస్తారు కదా. ఆయన సినిమాలో పాట వేసుకోండి, నువ్వు వేసుకోవాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. చాలు ఆల్రెడీ మీ ప్రాణాలు పోయి మేఘాల ఆకాశాల్లో కలిసిపోయాయి. ఎక్కువ కష్టపడవద్దు మీ ఇద్దరు. సరే మీ ఇద్దరు బాగానే చేశారు కాబట్టి ఇప్పుడు నేను యాక్షన్ అంటాను, మీరు డైలాగ్ చెప్పాలి. ఓకే యాక్షన్. రాయ్ మన మంచిగా రావట్లేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను చెప్తా. ఎప్పుడు చచ్చామన్నది కాదన్నయ్య, శవం లేచిందా లేదన్నది ముఖ్యం.
నేను ఏం చెప్పాను లవ్ స్టోరీ అని చెప్పాను కదా, మీరు పెద్ద హీరోలో ఫీల్ అయిపోతున్నారంటరా. అవి చెప్పకూడదు. ఇప్పుడు నేను యాక్షన్ అంటాను, మీరిద్దరు పరిగెట్టేది సమాధిలో దూరియాల, కట్టని దగ్గర రాకూడదు. యాక్షన్! అమ్మయ్యా, ఇలా దరిద్రం అయిపోయింది, కడ రెడీ అయిపోయింది. మళ్ళీ మనం ప్రెస్ మీట్ లో కలుద్దాం సార్. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో ఏం హరిశంకర్ గారు ఎంత బ్యాడ్ గా ఉన్నానా వీళ్ళు ఇలా భయపడిపోతున్నారు? మరి అంత భయపడేంత లేదు లేవా, ఊరుకోండి. కొంచెం భయపడచ్చు, మరి అంత భయపడక్కర్లా. హరిశంకర్ గారు మీరే చెప్పండి అయితే, ఎలా ఉంది ఈ స్టోరీ? రాఘవ బాగా రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయడం చాలా బాగుంది. నందికొండ వాగుల సాంగ్ ఏమైనా దయ్యాలకి జాతీయ గీతం అనేది చాలా మంచి లైన్, మంచి లైన్. నిజంగానే అది జాతీయ గీతం. చాలా సినిమాల్లో దయ్యం అనగానే ముందు ఆ పాటేస్తారు. మీరు స్టార్స్ ఆఫ్ జబర్దస్త్ కదా, సో మీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీ ఎదురుగుండా పెర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది అంటే సార్ రోజు చూస్తుంటారు మావి. మార్కులు రావాలంటే ఇలా మాట్లాడకూడదు, పర్ఫామ్ చేయాలి. బాబు సార్, రాఘవ సార్, నువ్వు రాగానే ఫస్ట్ న్యూస్ యాంకర్ ఏమో అనుకున్నాను, హారర్ దీనికి. కానీ నువ్వు సినిమా అనగానే ఒక కొత్త రకంగా అనిపించింది. వెంకీ రాము ఇద్దరు చాలా బాగున్నారు, దేయలాగా. మీరు గెటప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎట్లా చేరే పిక్చర్లో కదా ఈ టైప్ గెటప్స్ ఉంటాయి. పొయ్యిలో కాళ్ళు పెట్టి మంట అంటించడం ఆయన పిక్చర్లో ఉంటాయి. బాగుంది. ఇంకొంచెం పంచెస్ యాడ్ అయితే బాగుండేది రాఘవ. సో ఓకే, ఎనీహౌ ఇట్స్ గుడ్. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మీ షో ఎంత పాపులర్ అంటే పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్. దానికంటే బాగుండాలి అనే ప్రెషర్ మీద ఎవ్రీ టైం కామెడీ డెలివరీ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బెటర్ చేయి నెక్స్ట్ ఎపిసోడ్ గా. Now it's time to look at the score with our new judge. Boys, can we have you on the stage, please? Okay, so boys, ready for the scores? How was the experience? First episode, first time on Zabardast. ఎలా ఉంది మా skits ఈ రోజు? ఫెంటాస్టిక్. అసలు మెడిటేషన్ చేసినట్టుంది, అన్ని మర్చిపోయాను. థ్యాంక్స్ అ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Let's begin the score. Let's start with Rocket Raghava and team. Hari sir. Adre Abhi and team. Hari sir. Chalaki Chanti and team. Sakalaka Shankar and team. Hari sir. Sudigali Sudhir and team. Performer of the day goes to సుడిగాలి సుధీర్. Congratulations, Sudigali Sudhir and team. మీరు గెలుచుకున్నారు 5,000 rupees from Physicab Laboratories and 5,000 rupees from Orthofit Oil and Serum. Sudigali Sudhir and team, congratulations on the hat trick. Are you ready to pose? Thank you, Hari sir. It was a pleasure having you on Zabardast. Hope you had a great time. Okay, viewers, Zabardast style enjoy chesaru kada. Malli next Thursday at 9:30, same channel. Until then, we all love you. Good night. Bye bye. బంగారం ఏంట్రా ఏం చేస్తున్నావు? రిపేర్ చేస్తా. ఎందుకే ఇలా కొడుతున్నావు? ఎందుక ఇంట్లో పాల ప్యాకెట్ అయిపోయింది. పాల ప్యాకెట్ అయిపోయిందా? అసిస్టెంట్ ఉన్నాడు కదా, వీళ్ళు పాల ప్యాకెట్ పట్టారా? బయటికి వెళ్ళి పిల్లని ఎవరు తీసుకొస్తాడు? అసిస్టెంట్ ఉన్నాడు కదా, రే స్కూల్కి వెళ్ళాను తీసుకురారా. పనికిరాని పనులు చేయి. నాతో కాపురం ఎవరు చేస్తారా? అసిస్టెంట్ ఉన్నాడు కదా. ఒక్క రోజున ఇంట్లో కష్టపడ్డావా? ఏదన్నా కనిపెట్టావా? నేనే అక్కడిక్కడ కష్టపడి ఒక పోరన్ని అన్నాను. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా. స్వామి గాలి స్వామి, గాలి స్వామి, మీరే నన్ను కాపాడాలి గాలి స్వామి. గాలి స్వామి అంటున్నావు? గాల్లో ఉన్నారు కదా అని గాలి స్వామి అన్నా. అంటే బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ స్వామి అంటావా? ఏం కావాలి అదే చెప్పు. ఏం లేదు స్వామి. ఏం లేకపోతే వెళ్ళిపో.
పెళ్లి కళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నా అన్నారు చూడు, ఆ డైరెక్టర్ కెమెరామ్యాన్. అయ్యా మాంగళ్యం తంత్రానేన మమ జీవనహేతునా కంటే భద్నామి సుభగే మజ్జీవ సరదార్థం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. మా చెల్లి లక్ష్మి ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చా. మా అక్క సరస్వతి ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చా. ఏ ఆడలు రారు బయట? మా సీమలో ఆడలు గడప దాటరు. ఏ దుడ్డని రావచ్చు కదా. ఏమైంది? వాడు గైడ్ తీసుకొని కాపీ కొడతాడయ్యా. పర్లేదండి, ఏం కాదు. వాడు గైడ్ తీసుకొని కాపీ కొడుతుంటే పర్లేదు అంటే ఏంటయ్యా? ఏం పర్లేదు, నేను సైన్స్ ఎగ్జామ్ అయితే సోషల్ గైడ్ పెట్టేశాడు. సోషల్ ఎగ్జామా? ఆడు షాకాలుగా నువ్వు షాక్ అవుతున్నాడు. నేను మ్యాథ్స్ లిప్పులు తెచ్చా. బ్రహ్మాండ పాట వదులు, కమాన్. తెలిసిన మనసే తెలియక ముందే ప్రేమలో పడుతుంది, అబ్బా ప్రేమలో పడుతోంది. పళ్ళు రాలిపోతాయి. తెలిసిన మనసు తెలియకుండా ప్రేమలో ఎలా పడుతుంది? ఇప్పుడు నీకు పట్టు ఉంది సార్, దానికి ఆకలి ఇస్తుంది సార్, నీకు తెలియకుండా వెళ్ళి అన్నం తినేసి వచ్చేస్తుందా?